చాలాసార్లు నా దగ్గరికి చాలామంది యూత్ వస్తుంటారు. పర్టికులర్గా గవర్నమెంట్ హాస్పిటల్కి అక్కడికి చాలామంది యంగ్స్టర్స్ 25-30 ఏళ్ళ వాళ్ళు వచ్చి ఏం చేస్తున్నారా అని అడుగుతాం. ఉద్యోగం చేస్తున్నావు, ఏం చదువుతున్నావు అని. సాధారణంగా ఈరోజు చదువు అంటే 20 ఏళ్ళకి అయిపోవాలి. ఇంజనీరింగ్ చదువుతున్నాడు అడిగితే దాదాపు 21-22 ఏళ్ళకి బీటెక్ అయిపోయి ఉండాలి. వీళ్ళు చాలామంది మేము కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నామండి అంటారు. ఎక్కడ చదువుతున్నారా అంటే, సార్ ఇక్కడ నక్కల్ రోడ్ దగ్గర అక్కడ శ్రీధర్ అకాడమీ అని ఉందండి విజయవాడలో, అక్కడ చదువుతున్నామండి, లేకపోతే నంద్యాలలో చదువుతున్నామండి అంటుంటారు. నేను చాలాసార్లు అటువైపు వెళ్ళి చూశాను. చాలా ఏదో కోళ్ళఫారం నుంచి వచ్చినట్టు కొన్ని వందల మంది, వేల మంది ఆ సెంటర్ నుంచి బయటకు వస్తూ విపరీతంగా ఆడుకుంటూ లేకపోతే తిరుగుతూ రోడ్ల మీద తిరుగుతూ కనపడుతుంటారు. నేను వాళ్ళని చాలామందిని అడుగుతుంటా, ఒరే బాబు నువ్వు చదువుతున్నావు సరే, ఎన్నేళ్ల నుంచి చదువుతున్నావు? సార్ 4 ఏళ్ల నుంచి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నావు అండి. మరి ఎట్లా పోషించుకుంటావురా నువ్వు? నాన్న ఏదో డబ్బులు పంపిస్తాడండి నేను. డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, ఈరోజు గవర్నమెంట్ జాబ్స్ ఎన్ని ఉన్నాయి అనేది మీరు ఒకసారి చూసుకోండి. భారతదేశం పాపులేషను 130 కోట్లు. ఇందులో అన్ఎంప్లాయిడ్ యూత్ ఉన్నవాళ్ళు 30-40 కోట్లు ఉండుంటారు. వీళ్ళల్లో చాలామంది ఈ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుకి కానీ బ్యాంక్ ఎగ్జామ్స్కి కానీ అప్లై చేస్తున్నారు. అంటే వీళ్ళు కూడా లక్షల్లో ఉన్నారు. ఇంతమందిలో మీరు ఇది చూస్తే గొప్ప అద్భుతమైన అవకాశం. సౌత్ సెంట్రల్ రైల్వేలో 270 పోస్టులకి అప్లికేషన్లు పిలువబడుతున్నాయి. ఇంతమంది అప్లై చేస్తున్నప్పుడు 270 అప్లికేషన్లు అంటే 270 పోస్టులు అంటే ఎంతమందికి వస్తాయి? కొన్ని రోజుల క్రితం మహారాష్ట్రలో పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం కోసం ఎంబీబీఎస్ డాక్టర్లు కూడా అప్లై చేశారని వార్త వచ్చింది. ఇప్పటికి కూడా అప్లై చేస్తున్నారేమో. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఎన్నో ఏళ్ల క్రితం నేను చదివిన పుస్తకంలోనే ఆయన రాసింది సుమారు 80% పైగా జాబ్స్ కమ్యూనికేషన్ స్కిల్స్లో ఉన్నాయని, బిజినెస్ స్కిల్స్లో ఉన్నాయని చెప్తున్నారు. అంటే ప్రైవేట్ సెక్టర్లోనే. మీరు కనీసం ఈ రోజు నుంచన్నా ఏదన్నా చిన్న ఉద్యోగం అన్నా జాయిన్ అయ్యి చిన్నగా నేర్చుకుంటూ దాని నుంచి మీ తెలివితేటలను బట్టి, మీ శక్తియుక్తులను బట్టి ఎదిగే ప్రయత్నం చేయండి. అంతే తప్ప మీ తాహతు లేకుండా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అని దాన్ని చదువుతున్నామని పిచ్చోళ్ళు అయిపోకండి. నాకు వచ్చే వాళ్ళలో ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. బీ కేర్ఫుల్ అబౌట్ ఇట్. జాగ్రత్తగా ఉండండి. ఆల్ ది బెస్ట్.